హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు. ఈరోజు ఏం వీడియో అంటే లేడీస్కి ఉపయోగకరమైన వీడియోనేనండి. చాలామంది పనులు ఎందుకు సరిగ్గా చేసుకోలేక సతమతం అవుతూ ఉంటారనమాట. అసలు అలా అవ్వడానికి కారణం ఏంటి? ఇది ఒక టైం మేనేజ్మెంట్ లాంటి వీడియోనే. ఇంతకుముందు పెట్టాను కదా, అలాంటిదే. చూడండి, యూస్ఫుల్గా ఉంటుంది. అలా నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. వీడియో చూడండి, బాగుంటుంది. ఏమంటే లేడీస్ కొంతమంది మంచిగా ప్లాన్ చేసుకుంటారు వాళ్ళ పనులు, రేపు చేయాల్సిన పనులని ఈరోజే ప్లాన్ చేసుకుంటారు. అలా చేసుకోవడం వలన వాళ్ళకి బోల్డ్ టైం సేవ్ అవుతుంది, అలానే టెన్షన్ ఉండదు, పర్ఫెక్ట్గా పనులు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకొంతమంది లేడీస్ని చూసారంటే ఒక ప్రాపర్ ప్లాన్ ఉండదు. ముందు చేయాల్సిన పని వెనక చేయాల్సిన పని ముందు ఇలా చేస్తూ టైం జాలకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు మనం ఎలా ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలని ఇప్పుడు చూద్దాం ఈ వీడియోలో. ఏమంటే మొన్న ఇడ్లీ చేసాము, నిన్న దోశ వేసాము. ఊరికే ఇడ్లీ దోశ అంటే పిల్లలకు బోర్ కొట్టిద్ది. రేపు వచ్చి ఉప్మా చేద్దాం. ఏమండి రేపు ఉప్మా, పిల్లలు రేపు ఉప్మా, మళ్ళీ పేచీలు పెట్టకూడదు, ఉప్మా అంటే తినరండి, అందుకని పేచీలు పెట్టకూడదని ముందుగానే చెప్పేస్తుంది. సరే ఉప్మా. పొద్దునే లేచి ఉప్మా చేయడానికి కావాల్సిన వెజిటేబుల్స్ని, అదే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ చక్కగా కట్ చేసుకుంది, అన్నీ రెడీ చేసుకుంది. కడాయిని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసి రవ్వను ఒక బాక్స్లో డబ్బాలోనో పోసి పెట్టుకుంటాం కదా, అది ఓపెన్ చేసింది. రవ్వను కొంచెం వేపేసి ఉప్మా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి వేపుదామని తీద్దామని ఓపెన్ చేస్తే అందులో రవ్వ లేదు, ఏదో అడుగుని ఇంత ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా వేరే ఆల్టర్నేటివ్గా చేయడానికి ఏం వస్తువులు లేవు, పిండి కూడా రుబ్బి పెట్టుకోవాలా. సరే ఇడ్లీ దోశ వేద్దామన్నా, ఇంక ఇప్పుడు ఏం చేయాలి అని టెన్షన్ అయిపోతుంది అనమాట. అలా టెన్షన్ అయ్యేటప్పుడు మీకు ఏమైందంటే మీరు చేసే పనుల్ని సక్రమంగా చేయలేరు. ఆ టెన్షన్లోనే ఒక భయం వచ్చేసిద్ది. ఇంత పొద్దున్నే షాప్స్ ఓపెన్ చేయరు, పిల్లలకి టైం అయిపోతుంది, వాళ్ళకి రెడీ చేయాలి, హస్బెండ్కి టైం అవుతుంది, వీళ్ళకి రెడీ చేసి నెక్స్ట్ వంటకి చేయడానికి వెళ్ళాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఒకేసారి వంట చేసేసి అన్నమే పెట్టేద్దాం, అందరికీ రైస్ పెట్టేద్దాం అనుకుంటే ఒప్పుకోరు. పొద్దున్నే మాకు అన్నం పెడతావా, మందంగా ఉంటుంది, మేము తినమని గొడవలు పెడతారు, పోట్లాడతారు. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఇందులోనే కొంచెం టైము పోయేస్తుంది. చెయ్యాలనుకున్న పని ఆ టైంలోకి మనం ముగించేసే ఉంటాం. ఇలా ఆలోచించడం వల్ల టైం అయిపోతుంది. ఏముందని అన్నీ వెతుకుతుంటే కొంచెం గోధుమ పిండి కనిపించింది. సరే గోధుమ పిండితో చపాతీలు చేద్దామని చూస్తే టైం లేదు. పిండి పిసకాలి, రుద్దాలి, చెయ్యాలి అంటే టైం అయిపోయింది. దానికోసం సైడ్ డిష్ వేరే రెడీ చేయాలి, ఏం చేయాలనుకునేటప్పటికి ఇట్లా ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు నేను మీకు ఒక ఐడియా చెప్తాను. మీరు ఏం చేయాలంటే దోశలు పోసిస్తే చాలామందికి నచ్చదు. గోధుమ దోశనా అయ్యయ్యో అంటారు. చపాతీ అంటే కొంతమంది తింటారు. అప్పుడు చపాతీ చేయాలంటే మనం పిండి పిసకడానికి టైం అయ్యిద్ది అనుకున్నట్లయితే ఈ గోధుమ పిండిలో ఏం చేయాలంటే మన దోశకి రెడీ చేస్తాం కదండి, దానికంటే కొంచెం నీళ్లు తక్కువగా పోసి కొంచెం తిక్కుగా కలుపుకున్నారనుకోండి, దాన్ని తీసి దోశలాగా పోసేసి బాగా కాల్చారనుకోండి, అది చపాతీలాగా రెడీ అయ్యిద్ది. మనం పిండి పిసికి రుద్దే ఈ టైం అంతా వేస్ట్ అవ్వదు. అలా చేసి చూడండి ఒకసారి, మీకు అచ్చు చపాతీ లాగానే వస్తుంది అనమాట. కొంచెం మందంగా పోయాలి, కొంచెం గట్టిగా కలుపుకోవాలి, నీళ్ళగా. చపాతీ లాగా వచ్చేసింది. అబ్బా చపాతీ లాగా వచ్చేసింది, బ్రతికామని చెప్పేసి ఆల్రెడీ కట్ చేసిన ఉల్లిపాయలు అవి ఉన్నాయి కదా, గబగబా. కొంతమంది ఉప్మాలో టొమాటోస్ కూడా వేసుకుంటారు. అన్నీ కట్ చేసి దాన్ని ఇది పోస్తూ ఒక సైడ్ అది వేసేసి అది వేగుతుంది, తొందరగానే అయిపోయింది కదా, టొమాటో కర్రీ లాగా నంచుకోవడానికి అయిపోయింది. ఇదేంటి ఉప్మా చెప్పావు, అందరూ హ్యాపీగా చూస్తారా ఈ చపాతీ టమాటా కర్రీనా బాగుంటుంది అని. ఉప్మా కదా నువ్వు చెప్పింది అంటే, లేదులేండి మళ్ళీ మార్చేశారు, రవ్వ లేదని చెబితే తిడతారు. కొంతమంది చూసారంటే ఆయిల్ అయిపోయి ఉంటుంది, తెచ్చుకోవాలనుకుంటారు, గుర్తుండదు, పొద్దున్నే లేచి చూస్తారు, వంట చేద్దామని చూస్తే ఆయిల్ లేదు, ఖాళీగా ఉంది. ఇప్పుడు ఎక్కడ షాప్స్ కూడా కొంచెం దూరంగా ఉంది, ఇంటి పక్కన ఉంటే వెళ్ళి విక్కుని తెచ్చుకోవచ్చు. పొద్దున్నే మనం షాప్స్కి వెళ్ళి నుంచొని, పొద్దున పూట కూడా కొంచెం రష్గానే ఉంటుందండి, ఇక్కడన్నీ వచ్చి నుంచుంటారు. అప్పుడు ఆ టైంలో వాళ్ళు ఇచ్చేటప్పుడు ఒక 5-10 నిమిషాలు అయిపోయింది, టైం వేస్ట్ అయిపోయింది. ఇలా ఎందుకు అవుతుందంటే మనం ప్రాపర్గా లేము అక్కడ.
ఇప్పుడు హస్బెండ్ దగ్గర చెబుతున్నా, ఏమండి ఏమనుకోకుండా కొంచెం ఆయిల్ తెచ్చిపెట్టండి అయిపోయిందంటే ఊరుకుంటాడు హస్బెండ్. అంత పొద్దున్నే నువ్వేం చేస్తున్నావు, లేకపోతే రవ్వ అయిపోయిందంటే ఏం చేస్తున్నాను, మొన్ననే నేను అన్ని లిస్ట్ వేసి అన్నీ తెచ్చుకోమ్మా ఏవేవి కావాలని చెప్పాను కదా, నువ్వెందుకు తెచ్చుకోవాలా రవ్వ, ఇప్పుడు రవ్వ లేదంటున్నావు, ఆయిల్ లేదంటున్నావు, ఏంటి నువ్వు సంసారం చేసే లక్షణం, అప్పుడు నీకు దీని మీద ఇంట్రెస్ట్ లేదు, ఎప్పుడు చూసినా మొబైల్ చూస్తున్నావు, టీవీలు చూస్తున్నావు, ఏమైపోయినాయి ఏమున్నాయి కూడా నీకు గుర్తు లేదు అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఈవిడ ఇక్కడ ఏం చేసిద్ది, అన్నీ ఓపెన్ చేసి మనం సరుకులు రాసుకునే ముందు అన్నీ ఓపెన్ చేసి ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు చూసుకొని ఉన్నాయి వదిలేసి ఇంకా ఎంత కావాల్సి వచ్చింది. ఒక పావు కిలోనో అరకిలోనో ఉందనుకోండి, ఇంకొక అరకిలోనో 1 కిలోనో తెచ్చుకుంటాం పప్పులు. అలా చూసి వేసుకొని మనకు తెలుసు కదా ఒక నెలకి ఎంత పప్పులు, ఎంత నూనె, ఎంత అయిద్దని. అప్పుడు రాసుకుంటే బాగుంటుంది. ఈవిడేం చేసేసింది, లేనివన్నీ వదిలేసేసి సరిగ్గా చూడకుండా ఉన్నవే మళ్ళీ లిస్ట్ వేసి ఇచ్చేసింది అనమాట. ఆల్రెడీ ఉన్నాయి అవి, అవి మనకు అవసరం లేదు, లేకపోతే కొంచెం తెచ్చుకుంటే చాలు. అలా చేయకుండా ఏం చేసేసింది, అసలు లేని దాన్ని వదిలేసి తెచ్చింది. మొన్ననే నేను అన్నీ తెచ్చాను, నువ్వు ఎందుకు అవన్నీ చెప్పాలి, అప్పుడు ఆయిల్ ముఖ్యం కదా ఎందుకు చెప్పాలా, రవ్వ ఎందుకు చెప్పాలా అని ఇంకా ఆ రోజు పొద్దున్నే పోట్లా స్టార్ట్ అయ్యింది ఇంట్లో. ఎప్పుడైతే మార్నింగ్ అనేది మంచిగా పీస్ఫుల్గా ఉండాలండి, హ్యాపీగా ఉండాలి లేవగానే, నిద్ర లేవగానే. అలా ఉంటే ఆ డే అంతా మనకి బాగుపోతుంది. అలా కాకుండా ఇంట్లో గొడవలు, టెన్షన్ ఇవన్నీ పెట్టుకొని పొద్దున్నే లేచేటప్పుడే ప్రాబ్లమ్స్తో లేచారనుకోండి, ఆ డే అంతా మీకు మంచిగానే పోదనమాట. అందుకని మనం ఏం చేయాలి లేడీస్, ఒక మధ్యాహ్నంగా చెక్ చేసుకోండి, చూసుకోండి ఏమేమి ఉన్నాయి. ఇప్పుడు మనం ఎలా ప్లాన్ చేసుకోవాలంటే కొంతమంది నోట్లో రాసి పెట్టుకుంటారు, రేపు మార్నింగ్ లేవగానే ఇది చేయాలి ఇది చేయాలి, ఈవినింగ్ వరకు నైట్ వరకు ఇది మనం చేయాల్సిన పనులను రాసి పెట్టుకొని చూసుకొని ఆ టయానికి తగినట్లుగా చేసుకుంటూ వెళ్తారు. నోట్లో కూడా రాయక్కర్లా, మన బ్రెయిన్ ఒక పెద్ద ఇది అనమాట, సిస్టమ్ లాగా అనమాట. దాంట్లో మనం అనుకోవాలి రేపు ఇవే మనం చేయబోతున్నాం, పొద్దున్న ఈ టిఫిన్, మధ్యాహ్నం ఈ భోజనం, తర్వాత ఈ పనులు ఈ టైంలో చేయబోతున్నాం అని కొంతసేపు కళ్ళు మూసుకొని ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మన బ్రెయిన్ మనకు మార్నింగ్ లేవగానే ఇప్పుడు నువ్వు ఈ పని చేయాలని చెప్పేస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి, అట్లీస్ట్ మధ్యాహ్నం ఈవినింగ్ టైంలోనైనా చూసుకున్నట్లయితే, రేపు నేను ఉప్మా చేయబోతున్నాను కదా ఎంత రవ్వ ఉందని ఓపెన్ చేసి చూసినట్లయితే మీకు తెలిసిద్ది, అప్పుడే తెచ్చుకోవచ్చు, ప్రాబ్లమ్స్ ఉండదు. ఆయిల్ అయిపోయింది కూడా మనకు గుర్తు లేకుండా మధ్యాహ్నం వంట చేసేటప్పుడే అయిపోయింది, లేకపోతే నైట్ అయిపోయింది, అప్పుడే తెచ్చుకోవాలి కదా, తెచ్చుకోకుండా మర్చిపోతాం, తెచ్చుకుందాం అని చెప్పేసి కొన్ని సమయాలు మర్చిపోతాం, అయితే గుర్తుండదు. అప్పుడు పొద్దున్నే లేవగానే ఆయిల్ లేనిదే ఏం చేయలేం. ఇలా మనం ప్రాపర్గా ఉన్నాయి చూసుకోకుండా ఇచ్చేసినట్లయితే పొద్దున్నే ప్రాబ్లం స్టార్ట్ అయింది. అందుకని లేడీస్ ఏం చేస్తారంటే సరుకులు రాసుకునే ముందు, గ్రాసరీస్ తెచ్చుకునే ముందు అన్నీ చెక్ చేసుకోండి, రాసుకోండి, ఒక నెలకు తగినట్లుగా రాసుకొని పెట్టుకున్నట్లయితే మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఒక నెలకి ఎంత అవసరమో అంత తెచ్చుకున్నట్లయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది మీకు అసలు రాదనమాట. అలా కాకుండా ఎలా పడితే అలా ఉన్నారనుకోండి, మనకు అక్కడ టైం వేస్ట్ అయ్యింది, టెన్షను, ఆ వస్తువు లేదనుకోండి పొద్దున్నే ఒకలాగా అయిపోతుంది. అందుకని చూసి అన్నీ పెట్టుకోండి, ముందుగానే పెట్టుకోండి. ఇలా మనం ప్రాపర్గా అన్నీ చూసుకోవాలి. ఇప్పుడు ఏమంటే ఈ ఇంటి బాధ్యతలన్నీ మనకు అప్పచెప్పేశారు, అప్పుడు మనమే కదా కరెక్ట్గా చూసుకొని అన్నీ చెయ్యాలి. అలా చేసుకోకుండా ఎలా పడితే అలా చేయడం వల్లనే ఇవన్నీ వస్తాయి అన్నమాట, ఈ ఇబ్బందులు. అందుకని ప్రతి ఒక్కళ్ళు కరెక్ట్గా చూసుకోండి. అలానే ఏమేమి వంటలు చేయాలి, సరే వారానికి కావాల్సిన వెజిటేబుల్స్ కొనుక్కోపోయినా రేపు ఏం వంట చేద్దామని ముందుగానే ప్రిపేర్ అయ్యారనుకోండి, పొద్దున్నే కూరగాయల వాళ్ళు వచ్చినప్పుడు రేపటికి కావాల్సింది తీసి ఒకరోజు ముందుగానే అన్నీ కొనిపెట్టుకోండి, లేకపోతే 2 రోజులకు కావాల్సినవి కూడా ముందుగా కొనిపెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటాయి. చాలామంది ఫ్రిడ్జ్లో పెట్టడం వెజిటేబుల్స్ అవి లైక్ చేయరు, బయటే పెట్టుకుంటారు. నేను బయటే పెడతానండి. అప్పుడు నేనేం చేస్తానంటే 1-2 రోజులకు కావాల్సిన రోజు వస్తారు, ఒక్కోసారి ఏం చేస్తారంటే 12 o'clock వస్తారు, అప్పుడు కొంటే మనకు వంట అవ్వదు కదా. అందుకని 2 రోజులకు కావాల్సిన ముందుగానే తీసి పెట్టుకుంటాను, రేపు ఎల్లుండికి కావాల్సింది ఈరోజు కొని పెట్టుకుంటే నాకు తెలిసిపోయింది రేపు ఇదే వంట అని హ్యాపీగా చేసుకోవచ్చు. అలా మీరు ప్రతి ఒక్కరు చేసుకోండి. ఇంకోటి వచ్చేసి కొంచెం కనిపించేలాగా పెట్టుకోండి. చాలామంది స్టీల్ డబ్బాల్లో వేసుకుంటారు, వేసుకోవడం వల్ల ఏమైందంటే అందులో ఉందనుకుంటాం, కొన్ని సమయాలు మనం మర్చిపోతాం. లేదు ప్లాస్టిక్ డబ్బాల్లోనే, కొంతమంది ప్లాస్టిక్ మంచిగా అది యూజ్ చేయొద్దు అంటున్నారు, కనిపించేలాంటి డబ్బాలు వేసుకున్న గాజు బాటిల్స్ అలాంటివి వేసుకుంటే కనిపిస్తాయి. ఇందులో కనిపిస్తాయి, మనకు తెలిసిద్ది ఇది అయిపోగానే ఈజీగా ఉంటుంది అనమాట.
ఇప్పుడు ఒక 2 కిలోలు తెచ్చుకున్నారనుకోండి మీరు, ఒక 1.5 కేజీ వచ్చి డబ్బాలో పోసుకోండి. ఒక హాఫ్ కేజీ వచ్చి ఈ గాజు బాటిల్స్ పెద్ద పెద్దగా అందులో పోసుకున్నారనుకోండి, మీకు అయిపోగానే మళ్ళీ మీరు పోసుకోవచ్చు. అలానే మనం ఎక్కువ ఖర్చు పెట్టం. ఇంతంత కరెక్ట్‌గా పోసుకున్నాం అనుకోండి, దానికి తగినట్లే ఖర్చు పెట్టుకుంటాం. ఎక్కువ పోసామనుకోండి, ఎట్లా పడితే అట్లా ఏసేసి అన్నిటిని ఖాళీ చేస్తాం. ఇలా కనిపించే వాటిల్లో పెట్టుకోవడం వల్ల మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. అలానే చక్కగా గ్రాసరీస్ లిస్ట్ చేసుకొని చేసుకోండి. ఈ పనులు ఇప్పుడు చేసుకోవాలి అలా ప్లాన్ చేసుకున్నారనుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇదేనండి ఈరోజు వీడియో. ఇంకా ఏదో చెప్పాలనుకున్నా మర్చిపోయేసాను. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ అన్నమాట. చాలామంది ఇప్పుడు ప్రాపర్ అయిన పద్ధతిలో అసలు ఫుడ్ తీసుకోవట్లా. అలా తీసుకోకపోవడం వలన ఏమేమి ఇబ్బందులు కలుగుతున్నాయి, ఎలాంటి ఆహారాన్ని మనం తీసుకోవాలి, చిన్నోళ్ళు ఎలా తీసుకోవాలి, పెద్దోళ్ళు ఎలా తీసుకోవాలి, ఎలాంటి భోజనం గురించే కాకుండా అసలు మనం ఎలా ఉండాలి, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను చూడండి. అందరికీ ఇలాంటి విషయాలే ముఖ్యంగా తెలుసుకోవాలి. ఇప్పుడు చూసారంటే ఎక్కడ చూసినా ఏదో ఒక హెల్త్ ఇష్యూతో అందరూ బాధపడుతున్నారు. అలాంటి దానికి కారణం ఏమంటే మనం ప్రాపర్ అయిన పద్ధతుల్లో డైట్ని ఫాలో చేయకపోవడం, కొన్ని హ్యాబిట్స్ సక్రమంగా ఫాలో చేయకపోవడం కూడా దానికి కారణం. అందుకని నేను ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నా. చూడండి, అందరూ చూసి తెలుసుకొని దాన్ని ఫాలో చేశారనుకోండి, మీకు చూడండి ఎన్ని మార్పులు వస్తాయో చూడండి మీ లైఫ్లో. సరేనా? నెక్స్ట్ వీడియో అదే పెడతాను. వీడియో నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.